హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఈ నెలంతా ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా గోరింటాకు ఎంతో ఇష్టంగా ఎంతో హ్యాపీగా పెట్టుకుంటారు కదండి. గోరింటాకు పెట్టుకొని వాళ్ళే గోరింటాకు అని పెట్టుకునే వాళ్ళే ఉండరు కదండి. ప్రతి ఒక్కరు చిన్న చిన్న పాప కానించి పెద్దవాళ్ళ వరకు పెట్టుకునే వస్తువు ఏది అంటే గోరింటాకు. అది ఆషాఢ మాసంలో ఇంకా స్పెషల్గా పెట్టుకుంటారు. అవునా కాదా? మీలో ఎంతమందికి ఆషాఢ మాసంలో గోరింటాకు అందరు పెట్టుకుంటారని చెప్పి తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్కి రిప్లై ఇస్తాను. చూడండి, గోరింటాకులు నేను ఏమీ వేయనండి. ఉట్టి లవంగాలు, పంచదార తప్ప కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ నీళ్లు వేస్తాను అంతేనండి. మార్నింగ్ వెళ్ళి పొద్దున్నే గోరింటాకు కోసుకొచ్చానండి చెట్టుది. 4-5 లవంగాలు వేసాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వేసాను. ఇప్పుడు గోరింటాకు మిక్సీ జార్లో వేసుకుంటానండి. చూడండి, ఇంకేమీ వేయలేదండి, రెండే వేసాను. శుభ్రంగా చెట్టు గోరింటాకు కోసుకొచ్చని మొత్తం పుల్లలు ఏమీ లేకోకుండా మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటానండి. ఇంకేమీ వేసుకోను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ కొంతమంది పెరుగు వేస్తే బాగా పండిద్ది, నిమ్మకాయ చింతపండు వేస్తే బాగా పండిద్ది, రెండు కలిపి వేస్తే బాగా పండిద్ది అంటారు. కానీ అది ఎవరి ఇష్టం వాడదండి. నేను ఉట్టి లవంగాలు, పంచదార, నీళ్ళు తప్ప ఇంకొకటే నిమ్మకాయ కొంచెం ముక్క వేస్తానండి. ఒక నిమ్మకాయలో కొంచెం వేస్తాను. చూసారా, మిక్సీ పట్టేశాను, చక్కగా మిక్సీ పట్టేశాను. నేను కొంచెం ఒక్కసారి పెట్టానండి చెయ్యి. దీంట్లో చెయ్యి పెట్టంగానే ఎంత కలర్ వచ్చిందో మీకు అది కూడా చూపిస్తాను. గోరింటాకు పెట్టుకున్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమో అనుకోవద్దు. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్లు చేయండి. పక్కనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మీరు ఏ రెసిపీ గురించైనా కామెంట్ పెట్టారని ఆ కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ పట్టాను చూసారా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ముక్క చిన్నది వేసుకుంటున్నాను. చూడండి, నేను చుట్టి ఒక 5 నిమిషాలు కూడా పెట్టలేదండి. మిక్సీ జార్లో పెట్టి గోరింటాకు తీసాను. అందుకే తీసినంతలోపే ఎంత కలర్ వచ్చిందో చూడండి. ఈ విధంగా కలుపుకున్నాను. కానీ చాలా చక్కగా పండిద్దండి నిమ్మకాయ. చింతపండును పెరుగు వేస్తేనే పండిద్ది అంటారు చాలామంది. చూడండి, నేనేం వేయకుండా ఉట్టి లవంగాలు పంచదార వేసి కొంచెం వాటర్ వేసాను, అంతే, చక్కగా పండిద్ది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేశానండి. సేమియాలు చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం నీళ్ళలో పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకున్న సేమియాలు ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు, సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకొని మార్నింగ్ తినేస్తే చక్కగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా మనం కలిపి పెట్టేయచ్చు. ఈ రెసిపీ కింద మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా అక్క ఊరి నుంచి మల్లెపూలు పంపించారండి, చెట్టు మల్లెపూలు. కానీ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పొద్దున్నే 5ంటికి 5:30కి లేసి కోసేలా మరీ పంపించారు. మొన్న తీసుకొచ్చారండి మా అక్క నా కోసం. మల్లెపూలు కూడా చక్కగా మాల కట్టేలా తీసుకొచ్చి ఇచ్చింది. ఈ ఆషాఢ మాసంలో ఎంతమంది గోరింటాకు ఇష్టంగా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లాగే అందివ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.